వాట్ ఈస్ యువర్ చాయిస్? సార్ నేను ఇక్కడ బేసిక్ కంపారిజన్ ఏంటంటే ఇక్కడే నీకు తెలిసిపోతుంది రాబోయే నోటిఫికేషన్కి నేను ప్రిపేర్ అవ్వచ్చా, ప్రిపేర్ అవ్వకూడదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ మనం ఏం చెప్తున్నానంటే మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇప్పుడు చేస్తూ ఉన్నా కానీ సార్ డిగ్రీ మీరు సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, దెర్ ఇస్ నో డౌట్, యూ కెన్ ప్రిపేర్. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అంటే డిగ్రీ అంటే రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీడిఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఐఐటీలో చదువున్నా ఎవరైనా కానీ ఇక్కడ ఎలిజిబుల్లే. ఈ స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి నేను ఇప్పుడు ఏమి ప్రిపేర్ అవ్వాలి? యూపీఎస్సి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, అన్నీ ప్రిపేర్ అవ్వచ్చా? దీనికి సమాధానం ఏంటంటే ఫస్ట్ యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 వీటి మధ్య తేడా తెలుసుకుంది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియా వైడ్ ఎగ్జామ్లో మనకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ అడ్వాంటేజ్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ వచ్చి మెయిన్స్, థర్డ్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూ. సార్ ఈ ఎగ్జామ్ ఎందుకు పెడతారంటే దీన్నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాము. దేశంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి దాదాపు 20 సర్వీసెస్ కలిపి ఒకే ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపు 20 సర్వీసెస్ కంత కలిపి ఒకే ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎవరు పెడుతున్నారు? యూపీఎస్సీ ఎగ్జామ్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. ఇక్కడ సిలబస్ ఏంటంటే అనేది కూడా చెప్తాను. అది ఈ యూపీఎస్సీకి ఉన్న నోటిఫికేషన్. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడుతుంది. దాదాపు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే 1000 వేకెన్సీస్ వరకు అప్రాక్సిమేట్ గా మనకి వేకెన్సీస్ అనేది ఉంటాయి. సరే ఎంతమంది రాస్తారంటే దేశంలో 10 నుంచి 12 లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. ఇది మనకి యూపీఎస్సీ ఎగ్జామ్.